బద్దం ఎల్లారెడ్డి ఊర్లో పుట్టిరు అని చెప్పడం ఒక ఎత్తు, మీరు రాయడం అనేది ఇప్పుడు మీ తండ్రి గారో లేకపోతే తల్లి గారో లేకపోతే తాతగారు ఎవరైనా ఒకరు ఈ యొక్క కళారంగంలో లేకపోతే జానపద కళాకారులు గాను లేకపోతే ఒగ్గుడోలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? కళారంగం అంటే మా మేనమామ మా కోరుకొప్పల యాదయ్య గౌడ్, మాది గీతా కార్మిక కుటుంబం. అయితే భాగవతాలు ఊళ్ళలో వేసే భాగవతాల్లో మేటి పాత్రధార అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే వీరబ్రహ్మం గారి చరిత్రలో బ్రహ్మేంద్ర స్వామి, రామాయణంలో రాముడు, మహాభారతంలో దుర్యోధనుడు హీరో క్యారెక్టర్ అంటూ హీరో క్యారెక్టర్ చేస్తే చిన్నప్పటి నుంచి అతనితో పాటు వెళ్ళటాన్ని. అతను తబలిస్టు ప్లస్ మంచి గొంతు, అద్భుతమైన గొంతు, గాయకుడు. తనతోని పాడుతూ మెల్లమెల్ల చిన్నప్పటి నుంచి అలవాటైపోయి పాడడం అలవాటైపోయింది. పాడడం అయిపోయిన తర్వాత దాన్ని మెల్లగా ఇది రాయడం, సందర్భానుసారంగా పాటలు రాయడం అని చెప్పేసి అట్లా అలవాటైపోయి మనం ఈరోజు ఈ పాటలు రాయగలుగుతాం. ప్రేమ సాంగ్స్ కూడా రాశారు మీరు. అంటే ఒకనొక సందర్భంలో మీరు రాసినటువంటి పాటలలో చాలా, అంటే నా జ్ఞాపకాల మూట అనేటువంటి పాటనైతే యూట్యూబ్ హిస్టరీనే ఒక రకంగా ముందుకు తీసుకుపోయింది అనుకోవచ్చు. అంటే చాలా ప్రేమ సాంగ్స్ కూడా రాసినటువంటి సందర్భంలో ఒకసారి ఆ పాట ఆ పల్లవి చరణం పాడుకున్న తర్వాత ముందుకెళ్తాం. ఓకే, అయితే ఈ పాట చెప్పే ముందు జ్ఞాపకాల మూటవే అని చెప్పే ముందు నేను రాసిన పాటల్లో దాదాపు సామాజిక గీతాలు ఉంటాయి. సామాజిక గీతాలు ఒక రోజు రాత్రి పాట రాస్తున్నప్పుడు నేను పాట రాస్తున్నా. ఏంటంటే ఊరు అనేది అసలు మొన్న కరోనా చెప్పిన గుణపాఠం ఏంటంటే ఎక్కడున్న ఎంత పల్లెలున్న పట్టణంలో బొంబాయిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి కరోనా అనగానే ప్రాణభయంతో వచ్చి ఊళ్ళో తలదాచుకుంది ఒక క్షేమంగా ఉంటామని చెప్పేసి. అప్పుడు అనుకుంటూ అసలు ఊళ్ళు నిజంగా స్వార్థాన్ని వాడుకుంటున్నాం మన ఊళ్ళో అని చెప్పేసి అనిపించింది అప్పుడు నాకు. అప్పుడు నేను ఒక పాట రాస్తున్నా. రాత్రి ఏమో రాస్తున్నంటే, కూలుతున్న మట్టి గోడల నేను వాలుతున్న పొద్దు నీడల, కూలుతున్న మట్టి గోడల నేను వాలుతున్న పొద్దు నీడల, నా జ్ఞాపకాల మూటవే నా పల్లె తల్లి, నా గావురాల పాటవే నన్ను కన్న తల్లి అని పల్లె మీద రాస్తున్న పాట. పల్లె మీద రాస్తే అప్పుడు మా మిస్సెస్ వచ్చింది అప్పుడు నైట్. ఇంకా పడుకోలేదా అని చెప్పేసి అంటే ఏం పాట రాస్తున్నట్టే ఇట్లా పల్లె మీద రాస్తున్నా అంటే, ఇప్పుడు పల్లె మీద రాస్తే ఇనే కాలం కాదు, ఇప్పుడు పిల్ల మీద రాస్తారు పాటలు అంటే యాక్చువల్ ఇబ్బంది అనిపించింది. అరే ఇవాళ అసలు ఒక పల్లెలు కలలేకపోతున్నాయి అనుకున్న తర్వాత నేను అప్పటికే సామాజిక గీతాలు చాలా రాస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో ఏంటంటే యూత్ ఒక ఫోక్ అట్రాక్ట్ అవుతారు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఈ పాట ఉండగానే రికార్డ్ చేయడం మాత్రం లవ్ సాంగ్ చేసాం. కూలుతున్న మట్టి గోడల నేను వాలుతున్న పొద్దు నీడలా, నీకోసమే నేను బ్రతికి ఉన్న మూడు నోచుకోని చిగురులా, జ్ఞాపకాల మూటవే ఓ జాబిలమ్మా, నా గావురాల పాటవే నా వెన్నెల కుమ్మా, నా జ్ఞాపకాల మూటవే ఓ జాబిలమ్మా, నా గావురాల పాటవే ఎండేల కుమ్మా. అంటే మంచి యూత్ మంచిగా రిసీవ్ పాట ఇది. ఇంకా పూర్తిగా రాలేదు, ఇంకా జ్ఞాపకాల మూటవే వరకు అయిపోతున్నారు. ఇంకొక చరణం కూడా పాడితే బాగుంటుందేమో కదా. ఓకే చరణం అంతే అది. అంటే ఇలాంటి పాటలు కూడా మీ కలం నుంచి జారినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మీరుగా రాసుకుని మీరు పాడినటువంటి పాటలు కూడా చాలా కనబడతా ఉన్నాయి. అంటే మీరు మీ గొంతుతోని మీ అక్షరాలతోని ప్రాణం పోసినటువంటి పాటలు కూడా చాలా కనబడతా ఉన్నాయి. మొన్న కార్యకర్తకి సంబంధించినటువంటి ఒక పాట చాలా వరకు, అంటే ఒక కార్యకర్త తన యొక్క ఆవేదనను చెప్తున్నటువంటి పాటగా మనకు కనబడతా ఉంది. అసలు ఆ కార్యకర్త గురించి పాట రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ ఆలోచనలో మీరే మీ గొంతు పెట్టి పాడుతున్నటువంటి నేపథ్యం ఎందుకు? అయితే ఏ పార్టీ కానీ ఏ లీడరు, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, కానీ జెండా మోసేది మాత్రం ఒక కార్యకర్తని. తను ఏంటంటే ఒక పార్టీని ఒక కన్న తల్లిలాగా భావించి వాళ్ళు ఎత్తంటే అసలు పార్టీల జెండాలు మోస్తున్నటువంటి నాయకులు చాలా వరకు వాళ్ళ గుండెలోని దుఃఖం ఎవరు తెలియదు అసలు వాస్తవానికి. బయటికి మాత్రం తెల్లారంగానే ఒక మంచి కద్దరు చొక్కా వేసుకొని మంచిగా బయటికి వెళ్తాడు తప్పించి తన ఆత్మఘోష అనేది ఎవరికి తెలియదు. చాలా మంది కార్యకర్తలు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో కూడా మా మిత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూస్తున్నా, ఇప్పటి కూడా చూస్తున్నా. కాకపోతే వాళ్ళ స్థితిగతుల మీద నాకు రాయాలనిపించి రాసిన పాట. నమ్మిన జెండాను గుండె మీద మోస్తాడు, నమ్మిన జెండాను గుండె మీద మోస్తాడు,
నమ్ముకున్న నాయకుడై ప్రాణమిస్తాడు. ఫ్లెక్సీ బ్యానర్లు ఎన్నెన్నో గడుతాడు, అన్నొస్తుండంటూ జిందాబాదు కొడుతాడు. రాబోయే భవిష్యత్తుకు కలలు గంటడు, పార్టీలకు ప్రతిరూపం కార్యకర్తరా, పార్టీలకు ప్రతిరూపం కార్యకర్తరా. పునాది రాయోల నేడు నిలిచినాడురా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.